కూడా జాయిన్ అయ్యారు. నమస్తే ప్రసాద్ గారు. సో ఎలా ఉండబోతుంది ఓట్ ఆన్ అకౌంట్? కోటి ఆశలా అరకోటి ఆశలా? నాకు అసలు ఆశలు ఏం లేవు సార్. ఎందుకంటే ప్రపంచంలో నిర్మలా సీతారామన్ గారు అంత మేధావి నేను ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు. ఆవిడ చెప్పింది ఆవిడకి తప్ప ఇంకెవరికి అర్థం అవుతున్న విషయం నాకు తప్ప మిగిలిన అందరికీ తెలిస్తే చెప్తే నేను నేర్చుకుంటా. ఈ ప్రధానమంత్రి గారు ఆవిడ కలిపి పెట్టే పరీక్షలు అతి గతి శక్తి ఏవో ఇలాంటి కబుర్లు నాకు తెలిసి నేను కర్మకాలో చార్ట్ అకౌంటెంట్ అయినా సరే ఆ లెక్కలు తెలియని మిలియన్లు ట్రిలియన్లో లెక్కలు, తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేసే అంత స్థాయి 5 బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ కలిగిన స్టేట్లలో మంది ఇండియా ఉంది అన్న దగ్గర నేను చిన్నప్పటి నుంచి వింటుంది భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే అని. సో వీటిలన్నిటి పర్యవసానాలు సారాంశాల్లో మా పెద్దల పాపారావు గారు చాలా బాగా చెప్పారు. కొన్ని విషయాల్ని స్పృశించినట్టు ఎందుకంటే స్పర్శ కోల్పోతున్నాం ఆ బడ్జెట్లన్నీ చూసి ఎన్నారు బట్టి. వీళ్ళు ఇవన్నీ చేయక్కర్లేదండి. మాకు ప్రతిసారి ఊహల ఆశల పల్లకిల్లో వేరించే ఆ ట్యాక్స్ స్లాబ్లు ఏవో స్లాష్ అవుతాయని అదొక రేపు పొద్దున్న దాకా చర్చించుకుంటూ ఉంటాం నేను మా పాపారావు గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ. ఇంకా మా ప్యానల్లో ఉన్న మిత్రులు కూడా వీళ్ళు ఏదో చేసి స్థిరపడిపోతారని ఊహకందని దాంట్లో సామాన్య మానవుణ్ణి ఇది దీని ఓటు అనే అకౌంట్ బడ్జెట్ లేకపోతే నిర్మలా సీతారామన్ గారు అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డులు సృష్టించారు ఆడపిల్లగా ఇవన్నీ పెట్టకథలు అన్ని బదులు అదాని అంబానీ బడ్జెట్ అని ఒకే ఒక మాటలో తేల్చేస్తే దైద్యం వెళ్ళిపోతుంది. రెండోది ఈ ధరల నియంత్రణ విషయంలో ఇందాక బాగా చెప్పారు ఆయన గురుగారు. ఈ టమాటాలు ఉల్లిపాయలు ఈ కథలన్నీ పొటాటో ఆనియన్ ఇవన్నీ మీరు ఎన్నైనా చెప్పండి సార్. ధరల నియంత్రణ కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కోసం బడ్జెట్లో నేనైతే గత 4-5 బడ్జెట్లు బట్టి నిశ్చితంగా గమనిస్తే ఒక ప్రాపర్ అలొకేషనే లేదండి. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఏదో ఏప్రిల్ దాకా అయ్యేదాకా కూడా వీళ్ళు మనకు ఉమ్ముతడి కార్యక్రమంలో 10 రూపాయలు డీజిల్ మీద తగ్గించాం, పెట్రోల్ మీద తగ్గించాం అని ఈ దీపావళి దసరా డిస్కౌంట్లు కాకుండా నెక్కచ్చిగా ట్యాక్సెస్ రూపంలో మన దగ్గర నుంచి జరుగుతున్న దోపిడీకి. ఎందుకంటే నేను ఒక డిబేట్లో మా పాపారావు గారు నాకు నిజంగా కళ్ళు తెరిపించారు మా గురుగారు. ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ కంపెనీస్ మీద హైయెస్ట్ డివిడెండ్ పే చేస్తున్న దగ్గర 135-130 షేర్ మార్కెట్లు చూడండి మీరు. ఇందులో ఎక్కడ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఉండదు. దానివల్ల ఒక అండర్టేకింగ్ కంపెనీస్ త్రూగా జరుగుతున్న దాంట్లో ప్రభుత్వానికి వాటి మీద ట్యాక్స్ చేసుకుని రెవెన్యూ మాడ్యూల్లో సంపాదించడానికి ఉన్న దగ్గర వీళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ గల్ఫ్ దేశాలు చేసిన అప్పులు తీరుస్తున్నాం, బంగారం తాకట్లు ఈ పెట్టకథలు నేను ఎప్పుడు ఈరోజు దాకా ఇంట్రెస్ట్లు పే చేసిన ఒక్క బడ్జెట్ కూడా నేను చూడలేదు. ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ల గురించి తెగంటున్నాం కదా సార్. దీనికన్నా ముందు బడ్జెట్లో పెట్టారు 400 ట్రైన్లని. ఎన్ఐఏ లెక్కలు వేల మీద పెట్టచ్చు. అంటే వీళ్ళు అనుకున్న మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి వీళ్ళ దగ్గరగా లేరు. అండ్ ఈ ద్రవ్యోల్ని ఈ ధరలు నియంత్రించే కార్యక్రమంలో బడ్జెట్ అలొకేషన్స్ ప్రాపర్గా ఎప్పటికే ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ ట్యాక్స్ స్లాబులు స్లాష్ చేయకుండా సామాన్య మానవులు మీరు నేను కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నుల నుంచి అవుట్కమ్ల నుంచి సక్సెస్ అవుతున్న ఈ దేశంలో పన్నుల రూపంగా ఆదాయ వనరులు సృష్టించుకుంటున్న ఈ ప్రభుత్వం వాటితో ప్రజల్ని సంతృప్తిపరచడానికి ఏ విధమైన స్టెప్ తీసుకోకుండా ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ టాక్సేషన్స్ ఇవాళ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా 2 రోజు 3 రోజు ఆ పేపర్లో ఫ్రిడ్జ్ రేటు తగ్గిందో టీవీ రేటు తగ్గిందో అని ఎత్తుక్కునే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కానీ వీటి తోడు మనకు ఆ రైల్వే బడ్జెట్ కూడా కలిపి ప్రవేశపెడతారు. దీని సారాంశం ఏంటంటే ఎన్ని లైన్లు ప్రైవేటీకరించబోతున్నారు, ఆ ఉపద్రవం ఎంత ఉంది, ఇంకా ఎంత దోపిడీ అదేనా పోయిపోతున్నారు. ఇవన్నీ చూసుకునేసరికల్లా 4 రోజుల తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్స్ పెడితే పెద్దలు అందరూ వచ్చి విశ్లేషించడానికి మాకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఇవాళ ఏదో ఈ ఊహల ఊయల్లో ఆల్రెడీ ఆవిడ ఊహల్లో మనని విహరించేలా ఇన్ని బడ్జెట్లు బట్టి చూస్తున్నాం. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినా పాస్ అనే అనురాగ్ ఠాకూర్కును లేదంటే రిజర్వ్ బ్యాంక్ పిఏలు గవర్నర్లకే పాస్ ఆన్ చేసి అంత స్టామినా ఆవిడకే ఉంది కానీ మనలాంటి వాళ్ళకి ఉండదు. అంచేతంటే ఆ పాసులన్నీ అందుకుని మనం ఒక దగ్గర కూర్చున్న తర్వాత విశ్లేషించడానికి అందరికీ సులువు అవుతుంది. పెద్దలకి నమస్కారం. రైట్. ఒకసారి మనతో పాటు నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారు. మూర్తినాయుడు గారు ఎలా ఉండబోతోంది అంటే పొద్దున కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, సాయంత్రానికి ఏమన్నా ఇండికేషన్స్ అందుతున్నాయా ప్రత్యేకించి మీ డిసిప్లిన్ ప్రపోజల్స్ బడ్జెట్ నిమిత్తం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన ప్రపోజల్స్ లో చూస్తే ఇప్పుడు పాపారావు గారు నోటిఫై చేసినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ దానికి సంబంధించి